హే ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజుకుంటా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము మచ్, మెనీ, ఏ లాట్ ఆఫ్ అనే క్వాంటిఫైయర్స్ గురించి తెలుసుకుందాము. ఈ మూడు క్వాంటిఫైయర్స్కు మీనింగ్ సేమే అనమాట. అదేంటి అంటే ఏ లార్జ్ క్వాంటిటీ ఆర్ అమౌంట్ ఆఫ్ సంథింగ్. ఓకే, సో వీటిని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి? మచ్ అంటే ఏంటి? ఏ లార్జ్ అమౌంట్ ఆర్ డిగ్రీ. మచ్ ఈజ్ యూస్డ్ విత్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్తో మచ్ అనేది యూజ్ చేస్తాము. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? నౌన్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్ ఇండివిజువల్లీ. అన్కౌంటబుల్ నౌన్స్కు ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, టైం, మనీ. సో ఈ విధంగా అన్కౌంటబుల్ నౌన్స్ను, ఇటువంటి నౌన్స్ను మనము కౌంట్ చేయలేము మరియు వీటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. సో మచ్ అనేది యూస్డ్ విత్ అన్కౌంటబుల్ నౌన్స్. జనరల్లీ మచ్ ఈజ్ యూస్డ్ ఇన్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్. వీటిలో మనము జనరల్గా మచ్ అనేది యూజ్ చేస్తాము. మచ్ ఈజ్ నాట్ కామన్లీ యూస్డ్ ఇన్ అఫర్మేటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ సెంటెన్స్లో మచ్ అనేది జనరల్గా యూజ్ చేయము, బట్ యూజ్ చేసినప్పటికీ అదేమి గ్రామటికల్గా తప్పేమి కాదు. సో అఫర్మేటివ్ సెంటెన్స్లో మనము ఎ లాట్ ఆఫ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది మచ్కు బదులుగా. ఓకే, బట్ మచ్ కూడా మనము అఫర్మేటివ్ సెంటెన్స్లో యూజ్ చేయవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఇక్కడ నోటీస్ చేస్తే ఇది నెగటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, నాట్ అనేది వచ్చింది, నెగటివ్ సెంటెన్స్. మరియు ఇక్కడ నౌన్ ఏంటి? టైం అనేది నౌను. ఈ నౌన్ అనేది అన్కౌంటబుల్ నౌన్. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్తో మనం ఏ క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది? మచ్. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. హౌ మచ్ షుగర్ డూ యూ నీడ్? ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్, అంటే క్వశ్చన్. షుగర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్తో మనము ఏ క్వాంటిఫైయర్ యూజ్ చేయాలి? మచ్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెనీ. మెనీ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆర్ క్వాంటిటీ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్. మెనీ అనే క్వాంటిఫైయర్స్ను కౌంటబుల్ నౌన్స్తో యూజ్ చేస్తాము. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? నౌన్స్ దట్ కెన్ బి కౌంటెడ్ ఇండివిజువల్లీ. ఏవైతే నౌన్స్ ఉంటాయో అవి మనము ఇండివిజువల్గా కౌంట్ చేయగలము, అటువంటి నౌన్స్ను కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్, కార్స్. వీటికి ప్లూరల్ ఫామ్ అనేది ఉంటుంది. మెనీ అనే క్వాంటిఫైయర్ను కూడా మనము జనరల్లీ యూజ్డ్ ఇన్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్. జనరల్గా అఫర్మేటివ్ సెంటెన్స్లలో దీన్ని యూజ్ చేయము. మెనీకి బదులుగా మనం ఏ లాట్ ఆఫ్ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. మెనీని యూజ్ చేసినప్పటికీ అఫర్మేటివ్ సెంటెన్స్లో గ్రామటికల్గా తప్పేమీ కాదు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ కౌంటబుల్ నౌన్. ఈ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్. ఇక్కడ నాట్ అనేది వచ్చింది కదా. ఓకే, సో ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ మరియు ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంది కాబట్టి వీటితో క్వాంటిఫైయర్ మెనీ అనే దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఆన్ ద షెల్ఫ్. ఇక్కడ బుక్స్ అనేది కౌంటబుల్ నౌన్. ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మెనీ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎ లాట్ ఆఫ్. ఎ లాట్ ఆఫ్ అంటే ఎ లార్జ్ అమౌంట్ ఆర్ నెంబర్. యూజ్డ్ విత్ బోత్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఏ లాట్ ఆఫ్ అనే దాన్ని, ఏ లాట్ ఆఫ్ అనే క్వాంటిఫైయర్ను మనము కౌంటబుల్ నౌన్స్తో యూజ్ చేయవచ్చు మరియు అన్కౌంటబుల్ నౌన్స్తో కూడా యూజ్ చేయవచ్చు. జనరల్లీ యూజ్డ్ ఇన్ అఫర్మేటివ్ సెంటెన్సెస్. ఏ లాట్ ఆఫ్ని మనము జనరల్గా అఫర్మేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. నెగటివ్ సెంటెన్స్లో కూడా యూజ్ చేయవచ్చు, తప్పేం కాదు గ్రామటికల్గా. ఓకే, హీ రెడ్ ఎ లాట్ ఆఫ్ బుక్స్. బుక్స్ అనేది కౌంటబుల్ నౌన్. ఇక్కడ చూడండి, కౌంటబుల్ నౌన్తో మనం ఎ లాట్ ఆఫ్ అనే
క్వాంటిఫైయర్ని ఇక్కడ యూజ్ చేసాము. నెక్స్ట్, దిస్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద పూల్. ఇది అఫర్మేటివ్ సెంటెన్సే. వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్తో కూడా మనము ఏ లాట్ ఆఫ్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని సెంటెన్స్ ఇచ్చాను. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, దెర్ ఇస్ మచ్ వాటర్ ఇన్ ద గ్లాస్. సెకండ్ సెంటెన్స్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద గ్లాస్. మనం ఏం చెప్పుకున్నాము, మచ్ అనేది జనరల్గా అఫర్మేటివ్ సెంటెన్స్లో యూజ్ చేయము అని చెప్పుకున్నాము. యూజ్ చేసినప్పటికీ గ్రామటికల్గా ఆ సెంటెన్స్ కరెక్టే. నేను ఇక్కడ 2 అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఇచ్చాను. ఫస్ట్ సెంటెన్స్లో మచ్ వాటర్ అని యూజ్ చేసాము. సెకండ్ సెంటెన్స్లో ఎ లాట్ ఆఫ్ వాటర్ అని యూజ్ చేయడం జరిగింది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? దెర్ ఇస్ మచ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అంటే ఏంటి? గ్లాస్లో ఎక్కువ వాటర్ ఉందని అర్థం కాదనమాట. జనరల్గా మీరు ఒక గ్లాస్కు 1/4 వాటర్ ఉంది అనుకున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు 1/4 కంటే ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నట్లు మీరు తెలుసుకున్నారనుకోండి. సో అప్పుడు మీరు దెర్ ఇస్ మచ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మనము దెర్ ఇస్ మచ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అని చెప్తాము. అంతేకాని మచ్ వాటర్ అంటే గ్లాస్ ఫుల్ వాటర్ ఉందని కాదు. ఓకే, యూస్డ్ ఇన్ ఫార్మల్ కాన్వర్జేషన్. సో మచ్ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫార్మల్ కాన్వర్జేషన్స్కు యూజ్ చేయడం జరుగుతుంది. మరి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అంటే ఏంటి? ఇక్కడ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ గ్లాస్లో ఉంది అని అర్థము. అంటే సరిపడినంత, ఓకే, ఎంత కావాలో అంత వాటర్ గ్లాస్లో ఉంది, ఆ క్వాంటిటీ ఉంది అనే అర్థం వస్తుంది. ఓకే, జనరల్గా ఇటువంటి సెంటెన్స్ను అంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వాటర్ అనేది క్యాజువల్ ఆర్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందనుకుంటాను. మచ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అంటే ఈ గ్లాస్లో ఎక్కువ వాటర్ ఉందని కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉందని. ఓకే, ఎ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది అని. ఓకే, సో మచ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అనేది ఫార్మల్ కాన్వర్జేషన్లో యూజ్ చేస్తాము. ఎ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అనేది క్యాజువల్ ఆర్ ఇన్ఫార్మల్ కాంటెక్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్, ఫోర్త్ సెంటెన్స్ ఇవి నెగటివ్ సెంటెన్సెస్. ఐ హ్యావెంట్ సీన్ మచ్ ప్రోగ్రెస్ ఆన్ ద ప్రాజెక్ట్. ఫోర్త్ సెంటెన్స్, ఐ హ్యావెంట్ సీన్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆన్ ద ప్రాజెక్ట్. ఈ 2 సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. ఐ హ్యావెంట్ సీన్ మచ్ ప్రోగ్రెస్ ఆన్ ద ప్రాజెక్ట్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రోగ్రెస్ కంటే తక్కువ ప్రోగ్రెస్ ఉందని. ఓకే, అంటే అర్థం ఏంటి? సపోజ్ మీరు 10% ఆఫ్ ప్రాజెక్టు అయిపోయింది అని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఓన్లీ 5% అయిపోయింది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్, బట్ అక్కడ 5% కంప్లీట్ అయింది. సో ఇలా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లెస్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మచ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, used in formal conversations again. Next, I haven't seen a lot of progress on the project అంటే ఏంటి? ఇక్కడ lack of significant progress అంటే సపోజ్ మీరు ఒక 50% ప్రాజెక్ట్ కంప్లీషన్ అయ్యిండాల్సి ఉంది మేబీ రేపటికి. సో అది మీ టార్గెట్ అనమాట. బట్ మీరు వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అంత మీరు అనుకున్నంత లేదనమాట. అంటే 50% కంప్లీట్ అవ్వాలి కంపల్సరీ. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అది ఒక టార్గెట్ సెట్ చేశారనమాట. మేబీ మీ ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, మీ స్కూల్ టీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, 50% ఫినిష్ చేయాలి ప్రాజెక్ట్ని. బట్ చూసినప్పుడు ఫినిష్ కాలేదు 50%.
సో ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ను రీచ్ కాలేనప్పుడు మనము ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాము. ఐ హ్యావెంట్ సీన్ ఏ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆన్ ద ప్రాజెక్ట్ అంటే ల్యాక్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. దీన్ని మనము క్యాజువల్ ఆర్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొదటి 2 సెంటెన్స్లు అఫర్మేటివ్ సెంటెన్స్ ఇచ్చాను. ఐ రిసీవ్డ్ మెనీ కాంప్లిమెంట్స్ ఆన్ మై అవుట్ఫిట్ టుడే. సెకండ్ సెంటెన్స్ ఐ రిసీవ్డ్ ఏ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఆన్ మై అవుట్ఫిట్ టుడే. జనరల్గా మనం ఏం చెప్పుకున్నాము, మెనీ అనే క్వాంటిఫైయర్స్ను అఫర్మేటివ్ సెంటెన్స్లో యూజ్ చేయము అని చెప్పుకున్నాము, బట్ ఇక్కడ యూజ్ చేసాము. సో గ్రామటికల్గా కరెక్టే అన్నమాట. ఓకే, ఏ సందర్భంలో మనం యూజ్ చేస్తాము ఇక్కడ చూడండి. ఐ రిసీవ్డ్ మెనీ కాంప్లిమెంట్స్ ఆన్ మై అవుట్ఫిట్ టుడే అంటే అర్థం ఏంటి, నేను ఈరోజు ధరించిన డ్రెస్సు ఓకే చూసి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ సెంటెన్స్లో మీనింగ్ ఏంటి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి అని, అంతేకాని మెనీ కాంప్లిమెంట్స్ అంటే చాలా అని కాదు. ఓకే, మీరు సపోజ్ ఒక ఈవెంట్కి వెళ్ళారు, ఓ మంచి డ్రెస్ వేసుకొని, మీరు 10 మెంబర్స్ మేబీ మెచ్చుకుంటారనుకున్నారనుకోండి, 12 మెంబర్స్ మెచ్చుకున్నారు. సో అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాంప్లిమెంట్స్ కంటే ఇంకా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి అని ఈ సెంటెన్స్ అర్థము. ఓకే, సో ఫోకసెస్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాంప్లిమెంట్స్ బీయింగ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. దిస్ praise might convey a sense of satisfaction or pride in receiving multiple compliments. సో ఇక్కడ మనము ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ క్వాంటిటీని మనం చెప్పట్లేదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చాయి కాబట్టి మీకు సాటిస్ఫాక్షన్ ఉంది, ఓకే మీరు గర్వపడుతున్నారు ఆ డ్రెస్సును చూసి. సో అనే కాంటెక్స్లో మనం దీన్ని యూజ్ చేస్తాము. జనరల్గా మెనీ అనే దాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్లో ఫార్మల్ కాన్వర్జేషన్స్లో యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ రిసీవ్డ్ ఏ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఆన్ మై అవుట్ఫిట్ టుడే. ఇక్కడ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అని అర్థం అనమాట. ఏ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అని కాదు, ఇక్కడ ఈ దేన్ని ఎంపసైజ్ చేసి చెప్తున్నామంటే నెంబర్ క్వాంటిటీని, ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి అని చెప్తున్నాము. అదే పై సెంటెన్స్లో మనము మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చాయి, మేబీ 10 ఎక్స్పెక్ట్ చేసింటే 12 వచ్చాయి అంటే అర్థం ఏంటి, ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ అని కాదనమాట. అదే సెకండ్ సెంటెన్స్లో క్వాంటిటీ ఎక్కువ అనేసి సపోజ్ 50 కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో అటువంటప్పుడు మనము ఐ రిసీవ్డ్ ఏ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఆన్ మై అవుట్ఫిట్ టుడే అని చెప్పవచ్చు. జనరల్గా యూస్డ్ ఇన్ క్యాజువల్ ఆర్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్ ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ సెంటెన్సెస్ చూడండి. దెర్ ఆర్ నాట్ మెనీ మిస్టేక్స్ ఇన్ యువర్ ఎస్సే. ఫోర్త్ సెంటెన్స్, దెర్ ఆర్ నాట్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఎస్సే. బోత్ ఆర్ నెగటివ్ సెంటెన్స్. ఓకే, ఒక సెంటెన్స్లో మెనీ యూజ్ చేసాము, రెండవ సెంటెన్స్లో ఏ లాట్ ఆఫ్ యూజ్ చేసాము. ఓకే, దెర్ ఆర్ నాట్ మెనీ మిస్టేక్స్ ఇన్ యువర్ ఎస్సే అంటే ఈ సెంటెన్స్లో మనము నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ బీయింగ్ స్మాల్. ఓకే, సో చాలా తక్కువ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పే సందర్భంలో దీన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ క్వాంటిటీని, నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఆ క్వాంటిటీని మనం చెప్పట్లేదు. సో నీ ఎస్సేలో, నువ్వు రాసిన ఎస్సేలో మిస్టేక్స్ తక్కువ ఉండడం వల్ల ఓవరాల్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఎస్సే అంటే క్వాలిటీని చెప్తున్నాము ఇక్కడ. ఓకే, దెర్ ఆర్ నాట్ మెనీ మిస్టేక్స్ అంటే చాలా తక్కువ మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఇట్ సజెస్ట్ దట్ దేర్ మైట్ బీ ఏ ఫ్యూ మైనర్ ఎర్రర్స్. చాలా తక్కువ, అది మైనర్ ఎర్రర్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఎస్సే.
అదే దెర్ ఆర్ నాట్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఎస్సే అంటే ఏంటి, ఇక్కడ దెర్ మే బీ మోర్ దెన్ ఫ్యూ ఎర్రర్స్ బట్ నాట్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్. ఆరెంట్ మెనీ మిస్టేక్స్ అనే సెంటెన్స్ ఇంప్లైస్ ఏ లోయర్ క్వాంటిటీ ఆఫ్ మిస్టేక్స్. సో ఆరెంట్ మెనీ మిస్టేక్స్ ఈ సెంటెన్స్లో మనం దేన్ని ఎంపసైజ్ చేస్తున్నామంటే లోయర్ క్వాంటిటీ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయి అనేసి. అదే ఆరెంట్ ఏ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అంటే సజెస్ట్ ఏ మోడరేట్ క్వాంటిటీ. అంటే మూడవ సెంటెన్స్ కంటే నాలుగవ సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు కొన్ని ఎక్కువ ఎర్రర్స్ కంపేర్ చేస్తే మొదటి దాంతో కంటే రెండవ సెంటెన్స్లో ఎక్కువ ఎర్రర్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో అనే అర్థం వస్తుంది. అర్థమైంది అనుకుంటాను. సో దెర్ ఆర్ నాట్ మెనీ మిస్టేక్స్ అంటే ఫ్యూ ఎర్రర్స్, దెర్ ఆర్ నాట్ ఏ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అంటే ఈ మొదటి సెంటెన్స్ కంటే ఇంకా కొన్ని మోడరేట్ క్వాంటిటీ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి అని అర్థం వస్తుంది. నెక్స్ట్, ఐడెంటిఫై కరెక్ట్ ఆప్షన్ ఇన్ బిలో సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. డాష్ ఆఫ్ ద టైమ్ డ్యూరింగ్ ద మీటింగ్ వాజ్ స్పెంట్ డిస్కసింగ్ బడ్జెట్స్. ఇక్కడ టైం అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దేన్ని యూజ్ చేయాలి, క్వాంటిఫైయర్ మచ్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డాష్ ఆఫ్ ద కార్స్ పార్క్డ్ అవుట్ సైడ్ ద బిల్డింగ్ ఈజ్ బ్లాకింగ్ ద డ్రైవే. ఇక్కడ కార్స్ అనేది కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ క్వాంటిఫైయర్ యూజ్ చేయాలి మనము, మెనీ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డాష్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద మాన్యువల్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మచ్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డాష్ ఆఫ్ ద ఫుడ్ ఆన్ ద ప్లేట్ వాజ్ లెఫ్ట్ అన్ఈటన్. ఇక్కడ ఫుడ్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మచ్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. హీ డస్ నాట్ హ్యావ్ డాష్ ఫ్రెండ్స్ టు టాక్ టు. ఫ్రెండ్స్ అనేది కౌంటబుల్ నౌన్ కాబట్టి మెనీ అనే క్వాంటిఫైయర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. షీ హ్యాస్ డాష్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఎక్స్పీరియన్స్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మచ్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేసాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాము. హీ డస్ నాట్ హ్యావ్ డాష్ నాలెడ్జ్ అబౌట్ ద సబ్జెక్ట్. నాలెడ్జ్ అనేది కౌంటబుల్లా అన్కౌంటబుల్ నౌనా, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మచ్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ డాష్ వర్క్ టు ఫినిష్ బిఫోర్ ద డెడ్ లైన్. వర్క్ అనేది అగైన్ అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మచ్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేసాము. దెర్ వర్ నాట్ డాష్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద బాటిల్. వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మచ్ అనే క్వాంటిఫైయర్ మనము యూజ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్, షీ హెస్ బీన్ ఈటింగ్ 2 డాష్ ఆఫ్ స్వీట్స్ లేట్లీ. ఇక్కడ స్వీట్స్ అనేది ఏంటి, కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ క్వాంటిఫైయర్ యూజ్ చేయాలి, మెనీ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ 2 డాష్ ఆఫ్ అసైన్మెంట్స్ టు కంప్లీట్ బై టుమారో. అసైన్మెంట్ అనేది కౌంటబుల్లా అన్కౌంటబుల్ నౌనా, కౌంటబుల్ నౌన్ కాబట్టి మెనీ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయడం జరిగింది. దెర్ వాజ్ ఇన్ డాష్ ఆఫ్ పీపుల్ అట్ కాన్సర్ట్ లాస్ట్ నైట్. పీపుల్ అనేది కౌంటబుల్లా అన్కౌంటబుల్ నౌనా, పీపుల్ని కౌంట్ చేయగలం కదా కాబట్టి క్వాంటిఫైయర్ ఏది యూజ్ చేయాలి, మెనీ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనము ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ కౌంటబుల్ నౌనా అన్కౌంటబుల్ నౌనా అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఏ క్వాంటిఫైయర్ యూజ్ చేయాలో దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.